ధర్మరాజు పరిపాలనను వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవడాన్ని మహాప్రస్థాన పర్వం ప్రధానంగా తెలియజేస్తుంది. ధర్మరాజు అప్పుడే అన్నాడు నేను వెళ్ళిపోతాను అని. ఏది ఏ పర్వంలో? అంతకుముందు ఒక పర్వం జరిగింది. కౌరవులు అందరూ మా భర్తలపై పడి బోరున విలపించారు. స్త్రీ పర్వంలో కౌరవులకి అంత్యక్రియలు చేసినటువంటి స్త్రీ పర్వంలో స్త్రీ పర్వంలో గుర్తుపెట్టుకోండి, స్త్రీ పర్వంలో కౌరవులు తమ భర్తలు 100 మంది చనిపోవడం వల్ల బోరున విలపించారు. ధర్మరాజు కౌరవుల అంత్యక్రియలు చేశాడు. కర్ణుడి యొక్క భౌతిక కాయంతో అంత్యక్రియలు మొదలయ్యాయి అని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ శాంతి, ఆ స్త్రీ పర్వం, అది స్త్రీ పర్వం కదా. అప్పుడే ఆ తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క స్త్రీ పర్వం తర్వాత వచ్చినటువంటి శాంతి పర్వంలో ఏం జరిగింది? శాంతి పర్వంలో కౌరవులందరి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ధర్మరాజు దుఃఖించాడు. నాకు రాజ్యం వద్దు అంటూ సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాడు. కానీ చివరకు హస్తినకు రాజుగా పట్టాభిషేకం చేసుకోవాల్సి వచ్చింది. అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఆశీస్సులతో ధర్మరాజు రాజవ్వడం జరిగింది హస్తినాపురికి. అయినా అతనిలో ఏదో వెళ్ళిపోవాలి, సన్యాసిగా మారాలి, హిమాలయాలకు పోవాలి అనేది ఉండడం వల్లే అనుశాసనిక పర్వంలో భీష్ముడు ఆ కోరికను విరమించి సూక్ష్మ ధర్మాలు ఇతనికి వివరించడం, ఆ తర్వాత అశ్వమేధ యాగం, ఇవన్నీ కూడా మనకు జరిగినాయి. కనుక మళ్ళీ ధర్మరాజు మొదలేశాడు, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నాకు అవసరం లేదు ఈ రాజ్యం, నేను హిమాలయాలకు వెళ్ళిపోవాలి అని సిద్ధమయ్యాడు. కాబట్టి ధర్మరాజుల వారు పరిపాలన మీద విముఖతతో, అప్పటికి 35-40 ఏళ్ళు పరిపాలన మీద విముఖతతో ధర్మరాజుల వారు హిమాలయాలకు వెళ్ళడాన్ని, పరిపాలనలో విముఖతతో ధర్మరాజు వారు హిమాలయాలకు వెళ్ళేదాన్ని మనకి మహాప్రస్థాన పర్వం తెలియజేస్తుంది.